హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ నారి. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం నేను డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేశాను, ఒకసారి చదవండి. ఇంగ్లీష్ ఎవరైతే కష్టంగా ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళ కోసం నేను చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్ ఎలా చేయాలని ఈ వీడియో చేశాను. మెయిన్లీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడేస్ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. ఓకే, తెలుగులో ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే, ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. నౌన్ అంటే నామవాచకం. నౌన్ ఇండికేట్స్ నేమ్, అంటే నౌన్ అనేది పేరుని తెలియజేస్తుంది. పర్సన్, ప్లేస్, థింగ్. పర్సన్ అంటే వ్యక్తులు, ప్లేస్ అంటే స్థలాలు, థింగ్స్ అంటే వస్తువులు. లత వెంట టు విజయవాడ. లత అనేది పర్సను, విజయవాడ అనేది ప్లేస్. షీ బాట్ ఏ బైస్కిల్ అనేది థింగ్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత ఈజీగా ఇచ్చేసి ఇదేంటి అని అడగడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది టైప్స్ ఆఫ్ నౌన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. కామన్ నౌన్, కామన్ పేర్లోనే ఉంది, అందరికీ వర్తించేలా జనరల్గా చెప్పడం. నాన్ స్పెసిఫిక్, ఎలాగ స్పెసిఫై చేయకుండా. ప్రాపర్ నౌన్, పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ, ఒక స్థలం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ చెప్పడం. కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ అంటే అన్నీ ఒక చోట కలెక్ట్ చేయడం. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి కానీ, వస్తువుల గురించి కానీ చెప్పడం. కాంక్రీట్ నౌన్ ఆర్ మెటీరియల్ నౌన్, ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి సీన్, హియర్డ్, స్మెల్డ్, టేస్టెడ్ అండ్ టచ్డ్. వస్తువులు మనం చూడగలం, వినగలం, స్మెల్ చేయగలం, టేస్ట్ చేయగలం, టచ్ చేయగలం. చూడండి, మెటీరియల్ పదార్థం అంటే ఒక వస్తువు అనేది ఒక పదార్థంతో తయారు చేయబడుతుంది కదా, అలాంటి వాటిని మెటీరియల్ నౌన్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఊహ. ఇవి మనకి కనపడవు, వినలేము, చూడలేము, కానీ మన మైండ్లో ఇది ఒక వర్డ్ చెప్పగానే మైండ్లోకి వస్తుంది కదా, అలాంటివి. ఇంటాంజిబుల్ కాన్సెప్ట్స్ అంటే కంటికి కనిపించనివి, ఐడియాస్ కానీ, క్వాలిటీస్ కానీ. అన్కౌంటబుల్ నౌన్, కౌంట్ చేయలేనివి. ఇవి ఎప్పుడు సింగులర్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. కామన్ నౌన్కి చూడండి, గర్ల్. జనరల్గా అమ్మాయిలందరి కలిపి గర్ల్ అంటాం, కానీ ఇక్కడ పేరు చెప్పలేదు. బాయ్, కంట్రీ, మొబైల్, చాక్లెట్. నెక్స్ట్ ప్రాపర్ నౌన్, సీత, విజయవాడ, ఈఫిల్ టవర్. ఇక్కడ సీత గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, విజయవాడ గురించి మాత్రమే చెప్తున్నాము, ఐఫిల్ టవర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్, కలెక్ట్ చేయడం అంటే టీమ్, అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు. ఆర్మీ, సోల్జర్స్ అందరూ ఒక చోట ఉంటారు. బ్యాండ్, బంచ్, ఎక్సెట్రా. మెటీరియల్ నౌన్, పదార్థాలు. టేబుల్ ఒక ఐటెంతో తయారు చేస్తాం. అంబ్రిల్లా, ఐరన్, గోల్డ్, చీజ్, ఇవన్నీ ఒక్కొక్కటి దీంతో తయారు చేస్తాం కాబట్టి మెటీరియల్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇవి ఇమాజిన్లో ఉంటాయి, టచ్ చేయలేము, చూడలేము, స్మెల్ చేయలేము, టేస్ట్ చేయలేము. యాంగర్, కోపం. కరేజ్, ధైర్యం. హ్యాపీ, సంతోషం. నాలెడ్జ్, జ్ఞానం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్కౌంటబుల్ నౌన్, కౌంట్ చేయలేనివి. ఎగ్జాంపుల్ ఎయిర్ని కౌంట్ చేయలేము. ఫుడ్, మిల్క్, రైస్, షుగర్, టీ, వాటర్, ఎక్సెట్రా. వేటిని మనము కౌంట్ చేయలేము కాబట్టి వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ప్రనౌన్. పేర్లోనే ఉంది ప్రనౌన్. నౌన్ని రీప్లేస్ చేసేది, పేరుకి బదులుగా వాడేది. తెలుగులో సర్వనామం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లీలా హెల్ప్డ్ హర్ ఫ్రెండ్. లీలా తన ఫ్రెండ్కి సహాయం చేసింది. షీ ఈజ్ వెరీ కైండ్ గర్ల్. ఆమె చాలా దయగల అమ్మాయి. ఇక్కడ చూడండి, లీలా అని చెప్పకుండా లీలాకి బదులుగా నేను ఏం యూజ్ చేశాను, షీ యూజ్ చేశాను. సో షీని ఇక్కడ మనము ప్రనౌన్ అంటాం, సర్వనామం. గణేష్ అండ్ ఐ వెంట్ టు ద మూవీ. నేను గణేష్ మూవీకి వెళ్ళాము. ఇక్కడ మేము వెళ్ళాం కదా, సో మేము కాబట్టి వి వెంట్ టు ద మూవీ. ఇందులో ప్రనౌన్ ఏంటి, వి. మనకి ఇంగ్లీష్లో కొన్ని సబ్జెక్టివ్ ప్రనౌన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ప్రనౌన్స్ ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేవి ఉన్నాయి, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ హెల్ప్డ్ మీ. అతను నాకు సహాయం చేశాడు. ఇక్కడ అతను, హెల్ప్డ్ సహాయం, మీ నాకు. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కదా, కాబట్టి ఆబ్జెక్ట్ ప్రనౌన్ అంటాము. హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ కాబట్టి సబ్జెక్ట్ ప్రనౌన్ అంటాము.
నెక్స్ట్ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ ఏట్ ఆల్ కేక్స్, నేను అన్ని కేకులు తిన్నాను. ఐ సబ్జెక్ట్ ప్రొనౌన్. హీ ర్యాన్ అవే, అతడు దూరంగా వెళ్ళాడు. హీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. ద కేక్స్ మేడ్ మీ సిక్, ఆ కేక్స్ నన్ను జబ్బును పడేలా చేశాయి. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్. వి షుడ్ ఆస్క్ హిమ్, మనము అతన్ని అడగాలి. హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. చూడండి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ వెర్బ్. వెర్బ్ అంటే క్రియ, పనిని తెలియచేసేది. వర్క్ ఫిజికల్గా ఉండొచ్చు, మెంటల్గా ఉండొచ్చు పని. షీ రైట్స్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు రాస్తుంది. ఇక్కడ రాయడం. ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? చెయ్యి పని చేస్తుంది ఫిజికల్గా. సో ఇది వెర్బ్. నెక్స్ట్ బెన్నీ వాక్డ్ టు ద స్టోర్, బెన్నీ స్టోర్కి వెళ్ళాడు. వాక్డ్ నడిచాడు, కాళ్ళతో చేసిన పని. సో ఇది ఫిజికల్ వర్క్. శ్రీను థింక్స్ అబౌట్ హిస్ ఫాదర్, శ్రీను వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ థింక్స్ ఆలోచించడం. ఇక్కడ ఎక్కడ మన ఫిజికల్గా వర్క్ చేయట్లా, మెంటల్లీ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది మెంటల్ యాక్షన్. సో వెర్బ్ అంటే పని చేతితో చేసేదే కాదు, మన మైండ్తో థింక్ చేసేది, కళ్ళతో చూసేవి ఏవైనా వెర్బే కాబట్టి ఇది ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణం. విశేషణం అంటే గుణాన్ని తెలియచేసేది. సో డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆఫ్ నౌన్, ఎవరి గుణాన్ని తెలియచేస్తుంది అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కృషిక వేర్స్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఇక్కడ చూడండి, కృషిక వేర్స్ ధరించింది ఒక బ్యూటిఫుల్ డ్రెస్, ఒక అందమైన డ్రెస్ని ధరించింది. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అండర్లైన్ చేశాను. ఈ బ్యూటిఫుల్ అనేది దేనిని వర్ణిస్తుంది అంటే డ్రెస్ ఎలా ఉంది? అందంగా ఉంది. సో డ్రెస్ అనేది ఏంటి? నౌను. సో నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ దివ్య బాట్ ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్ ఫర్ హర్ మ్యారేజ్. దివ్య తన మ్యారేజ్ కోసం ఒక అందమైన పెద్ద డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది. ఇక్కడ చూడండి, నెక్లెస్ ఎలాంటి నెక్లెస్? ఏం నెక్లెస్? డైమండ్ నెక్లెస్. ఎంతది? పెద్దది. ఎలా ఉంది? అందంగా ఉంది. ఎన్ని కొన్నది? ఒకటి. సో ఇవన్నీ అడ్జెక్టివ్సే. ఎందుకు? ఒకటి నంబర్, ఫీలింగ్ ఎలా ఉంది, బ్యూటిఫుల్, సైజు, దేంతో తయారు చేశారు, ఇవన్నీ అడ్జెక్టివ్సే. నెక్స్ట్ దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది రోడ్. చూడండి, దేర్ అక్కడ పెద్ద మరియు పొడవైన చెట్లు మరియు డెన్స్ బుషెస్ దట్టమైన పొదలు ఉన్నాయి. ఎయిదర్ సైడ్ ఆఫ్ ది రోడ్డుకి మరొక వైపు. ఇక్కడ చూడండి, బుషెస్ పొదలు. ఈ డెన్స్ అండర్లైన్ చేశారు కదా, డెన్స్ దేని గురించి చెప్తుంది? బుషెస్ గురించి చెప్తుంది. అంటే బుషెస్ పొదలు అనేది నౌన్ కదా, పేరు కదా. సో పొదలు ఎలా ఉన్నాయి? దట్టంగా ఉన్నాయి. సో ఇది దాని గుణం కాబట్టి ఇది అడ్జెక్టివ్. ట్రీస్ గురించి చెప్తుంది, టాల్ ట్రీస్ అన్నాడు. సో ట్రీస్ ఎలా ఉన్నాయి? పొడవుగా ఉన్నాయి. సో ఇది అడ్జెక్టివ్. బిగ్ పెద్దగా ఉంది. సో ఇది కూడా అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలియచేసేది. అది పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా, ఎంత షేప్ ఎలా ఉంది, కలరు, సైజు, ఇవన్నీ అడ్జెక్టివ్సే. నెక్స్ట్ యాడ్వర్బ్. తెలుగులో దీన్ని క్రియా విశేషణం అంటాం. అంటే క్రియ యొక్క గుణాన్ని తెలియచేసేది. సమ్టైమ్స్ ఈ అడ్వర్బ్ అనేది ఓన్లీ క్రియ గురించి మాత్రమే కాదు, వెర్బ్ అంటే క్రియ, అడ్జెక్టివ్ గురించి లేదా యాడ్వర్బ్ గురించి కూడా వర్ణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ హీ ర్యాన్ క్విక్లీ. మీకు ఎగ్జామ్లో ఇలా ఇచ్చి అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతాడు. ఇక్కడ మనం చూడండి, క్విక్లీ అంటే వేగంగా. ఈ వేగంగా అనే పదము సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుందా, వెర్బ్ గురించి మాట్లాడుతుందా? చూడండి, అతను పరిగెత్తాడు వేగంగా, అతను వేగంగా పరిగెత్తాడు. సో ఈ పరిగెత్తడం గురించి చెప్తుంది, అంటే వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము యాడ్వర్బ్ అంటాము. షీ స్పోక్ సాఫ్ట్లీ. ఆమె చాలా సున్నితంగా మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడడం అనేది ఎలా మాట్లాడింది? సాఫ్ట్గా మాట్లాడింది. అంటే ఇప్పుడు ఈమె గురించి చెప్తుందా, మాట్లాడడం గురించి చెప్తుందా? ఈ వర్డ్
మాట్లాడడం గురించి చెప్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే యాడ్వర్బ్ అంటాము. నెక్స్ట్ కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య డ్రెస్ చేసుకుంది ఎలాగా, అందంగా. సో ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ కావ్య బ్యూటిఫుల్గా ఉందంటున్నాడా, లేకపోతే ఆమె డ్రెస్ అందంగా ఉందంటున్నాడా? డ్రెస్ అందంగా ఉంది అంటే ఇక్కడ వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము యాడ్వర్బ్ అంటాము. మోహన్ వాక్డ్ స్లోలీ. మోహన్ నిదానంగా నడిచాడు. ఇక్కడ చూడండి, స్లోలీ నిదానం. మోహన్స్ నిదానం అని చెప్తున్నాడా, అతని నడక నిదానం అంటున్నాడా? నడక. సో వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్. నెక్స్ట్ చూడండి, రవి ఈజ్ వెరీ టాల్. రవి చాలా పొడవుగా ఉన్నాడు. ఇక్కడ రవి గురించి మాట్లాడుతున్నారు. రవి ఎలా ఉన్నాడు? పొడవుగా ఉన్నాడు. సో ఈ టాల్ అనేది ఏంటి? అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్. సో అడ్జెక్టివ్. ఎలా ఉన్నాడు? చాలా పొడవుగా ఉన్నాడు. సో అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. హీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్. అతను చాలా టాలెంట్ కలిగిన ఒక గాయకుడు. ఇక్కడ అతని గురించి మాట్లాడుతున్నాం. అతను ఒక సింగర్. ఫస్ట్ ఎలాంటి సింగర్? టాలెంట్. సో ఇతన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏంటి? టాలెంట్. కాబట్టి ఇది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. టాలెంట్ అనేది ఇతని టాలెంట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఆ టాలెంట్ ఎలా ఉంది? ఎక్స్ట్రీమ్లీ, ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ టాలెంట్ గురించి ఎక్స్ట్రీమ్లీ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము యాడ్వర్బ్ అంటాము. సో యాడ్వర్బ్ అనేది వెర్బ్ గురించి కానీ అడ్జెక్టివ్ గురించి కానీ డిస్క్రైబ్ చేసే వర్డ్స్. సో అది ఇచ్చిన వర్డ్ అనేది ఎవరికి సంబంధించింది? నౌనా, వెర్బా, అడ్జెక్టివా? నౌని డిస్క్రైబ్ చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది. వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. పేర్లోనే ఉంది చూడండి, ప్రీపోజిషన్ అంటే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. దీనికి విభక్తి ప్రత్యయం. ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే ఇది ఈజీగా ఉంటుంది. చూడండి, ద కీస్ ఆర్ ఆన్ ది టేబుల్. కీస్ అనేవి టేబుల్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆన్ లేకుండా చదువుదాం. ద కీస్ ఆర్ ద టేబుల్. చూడండి, కీస్ ఆర్ ద టేబుల్ అంటే ఎలా ఉంది, కీస్ ఆర్ ద ఆన్ ది టేబుల్ అంటే ఎలా ఉంది. సో సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉండాలి అంటే ఈ విభక్తి ప్రత్యయాలు ఉండాలి. తెలుగులో మనకి విభక్తులు ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్. మీద ఉన్నాయి కాబట్టి ఆన్. అదే ఆన్ లేకపోతే సెంటెన్స్ అనేది అర్థరహితము. హీ సెంట్ ద ప్యాకేజ్ బై ఎక్స్ప్రెస్ మెయిల్. అతను ప్యాకేజ్ని ఎక్స్ప్రెస్ మెయిల్ ద్వారా పంపాడు. ఇప్పుడు బై లేకుండా చూడండి, హీ సెంట్ ద ప్యాకేజ్ ఎక్స్ప్రెస్ మెయిల్. హీ సెంట్ ద ప్యాకేజ్ ఎక్స్ప్రెస్ మెయిల్. ప్యాకేజ్ ఎక్స్ప్రెస్ మెయిల్ సెండ్ చేశాడు. సో ఇది వాక్యం కరెక్టా? కాదు. సో నెక్స్ట్, షీ డాన్స్డ్ విత్ గ్రేస్ అండ్ ఎలిగెన్స్. ఆమె గ్రేస్ అండ్ ఎలిగెన్స్తో డ్యాన్స్ చేసింది. ఈ విత్ లేకుండా చూడండి, షీ డాన్స్డ్ గ్రేస్ అండ్ ఎలిగెన్స్. ఇప్పుడు చూడండి, షీ డాన్స్డ్ గ్రేస్ అండ్ ఎలిగెన్స్. ఆమె గ్రేస్ అండ్ ఎలిగెన్స్ డ్యాన్స్ చేసింది. గ్రేస్ అండ్ ఎలిగెన్స్ డ్యాన్స్ చేసింది అనడానికి, గ్రేస్తో డ్యాన్స్ చేసింది అనడానికి రెండు వాక్యాలలో వేరియేషన్ చూడండి. ఎప్పుడైనా మనం ఇలా అర్థం చేసుకొని చదివితేనే ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలం. సో చూడండి, ఏ వర్డ్ దట్ కనెక్ట్స్ నౌన్, ప్రనౌన్, ఫ్రేజెస్ టు అదర్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక వాక్యంలో నౌన్స్ కానీ, ప్రనౌన్స్ కానీ, ఫ్రేజెస్ కానీ అర్థవంతంగా కలిపేవి, ఇంకొక అదర్ వర్డ్స్తో కలిపేవే ఈ ప్రిపోజిషన్స్ లేకపోతే సెంటెన్స్ అనేది అర్థరహితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంజంక్షన్ అంటే సముచ్చయం, కలిపేది. అంటే రెండు వేరు వాక్యాలను తీసుకొచ్చి ఒకే దానిలాగా కలిపేది. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఈట్ అన్ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్. నాకు ఐస్ క్రీమ్ మరియు గులాబ్ జామ్ రెండు తినాలని కోరికగా ఉంది. సో ఈ రెండు వేరు. ఈ రెండింటిని కలిపిన వర్డ్ ఏంటి? అండ్. సో దీన్ని కంజంక్షన్ అంటాం. ఆఫ్టర్ షీ డన్ ద హోంవర్క్. ఆమె హోంవర్క్ అయిపోయిన తరువాత షీ వెంట్ ఫర్ ఏ వాకింగ్కి వెళ్ళింది. ఇది వేరు హోంవర్క్, ఇది వాకింగ్. రెండు వేరు సెంటెన్సులు తెచ్చి ఒకే వర్డ్ ఏం కలిపింది? ఆఫ్టర్. సో ఇది కంజంక్షన్. షీ కెన్ ఎయిదర్ గో టు ద పార్టీ ఆర్ స్టే హోమ్. ఆమె వెళ్తే పార్టీకి వెళ్తుంది లేదా ఇంట్లో ఉంటుంది. ఇది పార్టీకి వెళ్ళడం ఒకటి, ఇంట్లో ఉండటం ఒకటి. రెండింటిని కలిపిన వర్డ్ వచ్చేసి ఎయిదర్ ఆర్. దీన్ని మనం కంజంక్షన్ అంటాము. ఏ వర్డ్ దట్ జాయిన్ వర్డ్స్, పదాలని కానీ, ఫ్రేజెస్ కానీ, క్లాజెస్ కానీ, సెంటెన్సెస్ కానీ టుగెదర్ కలపడం.
వర్డ్స్ అంటే పదాలు. ఫ్రేజ్ పదబంధాలు. ఎగ్జాంపుల్ చూడండి, హ్యాంగ్ ఇన్ డే, అక్కడ వేలాడతీయండి. ఇది పూర్తి కాలేదు. ఫ్రేజ్కి క్లాస్కి ఇదే డిఫరెంట్. క్లాజ్ ఏంటి, కర్త ఉంటుంది, క్రియ ఉంటుంది, సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. కానీ ఫ్రేజ్లో అలాగ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు, అర్ధరహితంగా ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, వాక్యం, ఇవన్నీ కలిపి ఉండేదే ఒక వాక్యం. ఇది కంజంక్షన్, సముచ్చయం. ఈ ఐదర్ ఆర్, నైదర్ ఆర్, అండ్, బట్, ఆర్, ఇలా కంజంక్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా మనకు నేర్చుకోవాల్సింది ఒకటి. ఇది ఇచ్చింది వాక్యాన్ని కలుపుతుందా లేకపోతే వాక్యాన్ని అర్థవంతంగా మారుస్తుందా అనేది చూసుకోవాలి. ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్, అంటే ఆశ్చర్యార్థకం. చూడండి, వావ్ ద బర్డ్ ఈజ్ హ్యూజ్. ఆ బర్డ్ ఎంత పెద్దగా ఉందో. ఓహ్ ఐ ఫర్గట్ ద ఫోన్, నేను నా ఫోన్ని మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఆశ్చర్యపోయాయి. మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, థాట్స్, ఇవన్నీ ఆశ్చర్యపోతాయి కదా, అలాంటివన్నీ ఇంటర్జెక్షన్ కిందకి వస్తాయి. ఇది ఐడెంటిఫై చేయడం ఈజీ, ఎందుకంటే ఈ ఇంటర్జెక్షన్కి చివర ఖచ్చితంగా ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనం దీన్ని ఇంటర్జెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో టోటల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది. అయితే మనకి వెబ్స్లో టైప్స్ ఆఫ్ వెబ్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే వీడియో లెంత్ అవుతుందని నేను ఇక్కడ నార్మల్గా చెప్పాను. నెక్స్ట్ ఈ వెబ్స్ గురించి, ప్రొనౌన్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నేను ఇది ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాను. నేను చెప్పిన క్లాస్ మీకు ఎలా ఉంది, ఎలా అర్థమైంది, ఇంకేమన్నా మోడిఫికేషన్స్ చేయాలా, ఈజీగా అర్థమవుతుందా, ఇంకా ఈజీగా చెప్పాలా ఏంటి అనేది మీరు నా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.